హలో హాయ్ అండి. ముందుగా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చానండి. ఇవాళ బేస్తారం కదా, గురువారం మార్కెట్, బేస్తారం లక్షారం గురువారం 3 రకాలుగా అంటారండి. ఈరోజు వచ్చేసి కూరగాయలు తీసుకుని వచ్చిన. టమాటకాయలు ఎక్కువ కోసేస్తుందండి. టమాటకాయలు అంటే చాలా పిచ్చింది. రోజుకి 1/2 కేజీ కోసేస్తుందంట. ఏమో ఒక 20 మంది వండినట్టు అంటే ఒక కోపం అవుతుంది. అదిగో ఈ అమ్మనంటే అది అయ్యే కోపం అవుతుంది. పట్టమని చేస్తున్నావా? నిన్న ఏందిరా చాయ్ కాడ ఎట్లా చేసినావు? చాయ్ దగ్గర అట్లా చేసేది. చూడండి ఇలా ఉన్న పరిస్థితి. వచ్చేసి కూరగాయలు తెచ్చిన అట్లా ఎన్ని నచ్చినా చూద్దాం రండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చిన. కూరగాయలు చూపించేస్తా. అలా వాడు చూడండి మూసిన మొత్తం బ్యాగిని పగడం లేక పోవచ్చునంలో ఏమి ఎరగని నంగనేసి తొంగబర్రాలు నన్ను అడ్డిపు నేసి దెబ్బీని బాధింది. నన్ను కన్న తండ్రి కొని చూడకుండా నన్ను కొట్టిండు వాడు. ఈడుకొని వాడు వచ్చాక ఈడు కొట్టడానికి వచ్చిండు. మళ్ళీ వాడు ఈడొస్తాను చూడండి. తరిమి కొడతానండి నన్ను ఇంట్లో నుంచి బయట కొట్టేది. ఇదిగో చూడండి ఎట్లా ఉండదు. తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదులేండి, తర్వాత చెప్తానండి. స్టోరీ చాలా ఉంది. ఆగాలి. ఇవాళ పని దగ్గర ఉన్నోడిని ఒక్క దెబ్బకే ఉచ్చబోసుకుంటూ ఉరికిచ్చేటట్టు చేసింది ఇవాళ. ఎందుకు చేసిందో తర్వాత చెప్తాను మీకు వీడియోలో. రాండి. ఇప్పుడైతే కూరగాయలు తీసుకొని వచ్చిన. ఇంక సరే లొల్లు ఎందుకులే అని చెప్పేసి కూరగాయలు చూపిస్తారా అండి. కూరగాయలు తీసుకొచ్చానండి. చూడండి. డోర్ పెట్టరా. దాములు వస్తాయి, పురుగులు వస్తాయి, మనుషులు వస్తాయి. ఒక్కొక్కటి నువ్వు వివరంగా చెప్పగలవా? కుర్ర అంటుంది సౌండ్. నేను చాట్ వీడియోలు తీసినా కానీ అసలమే పడుతుందండి. తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలనేమో. నన్ను దేవుడు ఇంత అందంగా పుట్టియటం నా తప్ప. గోంగూర వద్దులే వద్దులే గోంగూర. అదిగో ఇది వచ్చేసి గోంగూర ఉంది. ఇది వచ్చేసి కరివేపాకు ఉంది. అది పెట్టి ఫస్ట్ కింద పెట్టి అన్ని గిడ్డి బుడ్డి అంతా తీసి ఆ ఫ్రిడ్జ్లో వేస్తావా? మట్టి గిట్టి అన్ని అట్టు దూరంగా పెట్టిరా. ఏడ పెడితే ఏం కనపడతారా వీడియో? అరే గీడ పెట్టరా భయ్ ఇందిరా అట్లా చెప్తాను. ఎరగ తీసిన మునక్కాయలు చూడండి. పిండి చేసుకొని వచ్చిన. ఆన్నే కూరగా చేసుకొని వచ్చిన సంచిలోనే. అవి చూడండి సంచిలోనే కూర చేసిన. అవి తోటకూర. ఇవి వచ్చేసి తోటకూరలో. అది వచ్చేసి ఏంటిది? అది కాలీఫ్లవర్ గోగు పువ్వు అంటారు దాన్ని. ఇవి వచ్చేసి కాయ నిమ్మలు. పగిలిపోతాయి టమాటకాయలు ముదిలేయి అంత మాత్రం. టమాటకాయల రేట్ వచ్చేసి పెరిగిపోయిందండి. మొత్తం 30 రూపాయలు అయిందంట టమాటకాయలు. 40 రూపాయలు అంట. అనానికి కాబట్టి 30 రూపాయలకి ఇస్తున్నాము. మేము అందరికి 30 రూపాయలకి అమ్ముతున్నామని చెప్పారు. అది వచ్చేసి ఆలుగడ్డ. అదిగో సొరకాయ సాంబార్కి. సాంబార్ పప్పు అవన్నీ చేయటం చేత కాదు. ఎన్నిసార్లు చెప్పిన అంతే. క్యారెట్ అదిగో. ఇదిగో వచ్చి చూడు ఏం కూర్చుందో. దోసకాయలు దుల్లుకుంటూ వచ్చింది. దోసకాయలు. కాయ దొండకాయ అయిపోయింది. ఇంకా ఏంటిరా? బెండకాయ గుండెకాయ నువ్వునా బెండకాయ కాయ కాకకాయ కాదు బిర్రకాయ కాయ చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలు బ్లాక్ పచ్చిమిరపకాయలు. నా కలర్ తెచ్చుకున్నానండి. అవి వచ్చేసి చిక్కుడుకాయలు. అయిపోయింది. చిన్న చిక్కుడుకాయ ఎంతవరకే తెచ్చారండి. వంకాయలు అవన్నీ ఉంటే పుచ్చిపోయి ఉన్నాయి. బాగాలేవు, అసలు నచ్చలేదు నాకు. అందుకని చెప్పేసి ఇంతవరకు తీసుకొచ్చానండి. అది చూడండి కూరగాయలు మార్కెట్ చేసి వచ్చిన ఈరోజు. ఇక చూడండి ఏం ఎరగనట్టు కూర్చొని ఉంది. వీడియోలో గమ్మున ఉంటుంది. తర్వాత నా సామిరంగా మామూలు పై రావదు. అది వాడలేదులే పాపం. ఎందుకు ఇంకొకడు ఉన్నాడు ఈ అమ్మక వాడు పల్లాయి మరుగుతుడు వచ్చి పుల్ల పెడతాడు వచ్చి. అది చూడు ఎట్లా నవ్వుతుందో చూడు. ఇప్పుడు నవ్వుతుంది వీడియోలో. అట్లా నవ్వుతా గమ్మున ఉంది. తర్వాత నాకు సుక్కలు కాదు చందమామని చూపిస్తారు వాళ్ళు. ఇదిగో ఇది చూడండి పాపం వాడు కనపడక వాడు జోవులు ఆడుతున్నాడు అంతలక్క. అదిగో చూడు పాపం వాడు కనపడక పాపం వాడు బాధ. అదే తీర్చా మొక్క చెక్కు తాగుతా ఫస్ట్. అరే చూడండి ఇది కావాలని చేస్తానండి. అరే సుమా మర్చిపోయినా కానీ సరే అట్లా పెట్టి ఫస్ట్. మీ అమ్మ ఎట్ట పెట్టదులే. అవి పచ్చిమిరకాయలు అక్క ఇవి కింద ఉన్నాయి. కూరగాయలు ఉన్నాయి. ఏ వండలేదు. మళ్ళీ నా చేత అన్నీ తెప్పించిందండి. కింద చూడండి ఒక తొట్టి నిండా ఉన్నాయండి అన్నీ. అద్దుక ఇదొండివా
వండల ఇది వారమని అత్తయ్య కానీ మొత్తం ఎవరిది అంటారు టమాటకాయలు ఎన్ని కోసేస్తావు రోజుకి? కిలో కోసేస్తే 2 కేజీలు తెచ్చింది మరి. ఇంకా నేను తోటల మీదకి పోతా దొంగతనం చేయడానికి తోటలో. ఎందుకంటే 40 రూపాయలు ఇంకంట ఈ 10 రోజులు ఆగిన తర్వాత 70 రూపాయలు అవుద్దంట కిలో టమాటకాయలు. ఆచి తూచి కట్ చేసి కూరలో వేయి. నువ్వేందమ్మా చెప్పమ్మా నీ బాధ అని చెప్పరా. అజ్జా గడ్డి మొత్తం దానిపై ఫ్రిడ్జ్లో పెడతారా నాయన. ఇదేం బర్రె అనుకుంటారంటరా తొట్లు అంటే అది. అవి గోంగూర అంటే గోంగూర తెచ్చిన గోంగూర పచ్చడి చేస్తాను. గోంగూర తీసుకొని రమ్మని చెప్పింది. తీసుకొని బాపట్లా పోతుంటే బల్లి పిల్ల అదండి నాది వెళ్ళిపోయింటాడు. అరే ఏంద్రా నీ ముడ్డి చూపిస్తాండావా? చూపిస్తే కదా ఇదిగో పట్టుకో. ఏం పట్టుకోవాలి ఏం చేయాలి అసలు వీడు తోలిచ్చిర్రా మళ్ళీ నీళ్ళు ఏమన్నా ఉండడు. బాగా సోపు చేసుకోవాలి. సోగాడే చిన్న నాయన వెళ్ళిపోయింది ఒక్క మాటతో. వీడు కెమెరా చూపిస్తే జంప్ అవుతాడు అడుగు. సోగాడే చిన్న నాయన ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా ఏంది మందు పెట్టుకున్నావా? చూడాలి పాపము కనపడక వాడు బాధ వాడు దుల్లాడుతున్నాడు మరి. చెప్పమా మొదలు వరకు కట్ చేసి వేయకూడదు అంటారా? సరేలే కానీ ఎట్ట అమ్మ ఎప్పుడు వేసేది ఏంద్రా నువ్వు చేసేది? సొరకాయ దాకొచ్చి నాకు ఏడన్నా పెట్టబోతుండండి వీడు. అది చూడండి నోట్లో మందు పెట్టుకుంటా నోట్లో పొక్కిందంట నోరు పొక్కేసరికి అది వేసుకుంటా. చూడండి ఎట్ట చూస్తుందా మామూలు కథలేదే మా వారం. ఏదరా పిక్చర్ కొట్టాను నేను చూస్తారా అంది మీరు అట్లా నువ్వు అటు చూడరా ఇటు సాయం చూస్తావు. వాడు చూడు త్వరకాయ ఉంది అట్లా పెట్టరాదు అటు వాళ్ళకి పట్టదుగా అటు వాళ్ళకి ఆరిగినాం కదా. ఈరా జల్లాట మాడుకుంటా ఏమైంది ముదురుదా అంటే లేదంటే ఎట్లా ఉంటుంది చిన్నది తెచ్చినా కానీ అట్లల్లా అట్లా తెలుసుకోవాలి మా సరే ఈసారి గుర్తు చేస్తాను. ఈసారి ఒక షాకి పొడి చేస్తా చేతి గురించి తెలవలేదులే. బీరకాయలు అవి బాగున్నాయా ముదిరిపోయినాయా అంట ఎట్ట తెలుస్తుంది చెప్పు నాకు. దేవుడా అదే ఇంకోటి మధ్యకొని చూపి ఇంకా అక్కడ నుంచి ఇది ఇంకా ముదిరిపోయింది. వేస్ట్ అట్ అవుతుందా మరి వాళ్ళు ఎందుకు అమ్ముతారు లేత ఇట్లా ఏలబడాలి కాయ అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు పనికిరా చేస్తానంట అవి కూర చేయటం పనికిరాదా? చూడండి ఇప్పుడు చూడండి అప్పు ఎట్ట బొలుగుతుందో. పని దగ్గర ఉన్న నన్ను పిచ్చేశారు ఈ తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఎట్లను కాయరా సొరకాయ వాడికి ఇయ్యరా. ఏంది ఇస్తావా ఇవా? ఇదేనా వాడు ఫోన్ లో అప్లోడ్ టంగ్ వచ్చేస్తాయి. ఈరోజు వచ్చేసి నేను ఒక షార్ట్ వీడియో తీశానంటే పనికాడ ఒక ఏరియా ఒక ఆడామ కనపడ్డది. ఇంకా ఆడామ కనపడి ఎలక మీ ఊరు అని ఒకటి ఫోనులు చేసి నేను వెళ్ళిపోతాను అట్ట ఇట్టని గోలగోలు చేసింది. ఒక్క దెబ్బకే వదిలేసి పనికొని ఆమెతున్న వచ్చేసిన. ఏం చేస్తాం ఆ పొలంలో పెట్టాడు పోయిండట్టు వాడు వాడేనంట చేసింది. పనుల దగ్గర ఆడవాళ్ళు లేకుండా ఉంటారా?
అది కనపడదు. బండిది పైన ఉంటుంది కదా, దాంట్లో కనపడదు. రిఫ్లెక్షన్ అంటారు దాన్ని. అదిగో ముఖం మొత్తం కనపడదు. అసలు ఎవరు అనుకుంటారేమో రిఫ్లెక్షన్ అంటారు దాన్ని, మా వాళ్ళకి తెలీదు. అస్సలు నా దిమ్మ తిప్పేశారండి అలా. నా దమ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎట్లా అవుతుందో. ముసి ముసి నవ్వులు ముత్తాలు వలకంగా ముద్దు గుమ్మ నిన్ను చూసి మురిచిపోతి మంజులా నీ మీద నాకు మనసాయనే. బయట చూడాలి పీక పెట్టినట్టు నోట్లు ఎప్పుడు డబ్బా కావాలి. సిగ్గుతో అవమానంతో డబ్బాని పెట్టేసిండు. అడుగు జంపు. అది ఆడు చూడండి మాస్క్ వేసిండు వాడేనండి. అలా పొల్ల పెట్టిండు మాకు, మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టిండు. నేను ఎప్పుడు నీళ్ళు తాగుతున్నా అప్పుడే వచ్చి మొహం మీద దొరుకుతా. అది పమ్మడు అంత కష్టపడి నీళ్ళు తాగపోతే నేను ఏదో ఒకటి అంటే అబ్బా కవర్ బతికినే లేదు రాడు. కవర్ని దాన్నండి. అరే పొద్దున్నే లేవగానే ఫోన్లు చెక్ చేసుకుంటారు. అరే మధ్యాహ్నం అవ్వగానే ఏమి తిన్నావని అంటారు. సాయంత్రము ఇంటికి రాగానే సిగ్గుతో చీచి యాంద్ర నాన్న నీళ్ళకి అయిపోతాడు. పొద్దున్నే లేవగానే ఫోన్లు చెక్ చేసుకుంటారు. అరే మధ్యాహ్నం అవ్వగానే సాయంత్రం ఏమనాలని మాట్లాడుకుంటారు. సాయంత్రము ఇంటికి రాగానే ఎప్పుటాలనే ముఖం పెడతారు. ఎట్టంటే నేనే చెప్తా వినండి, మూతటు ఇటు తిప్పుతారు. పాటలు రిలేట్ చేయడానికి చాయ్ పోయకుండా కూర్చొని ఉంటుంది. ఏమన్నంటే వాళ్ళ కొడుకు సపోర్ట్కి వచ్చేస్తారు. ఇదిగోండి ఐస్ గడ్డ ఐస్ అండి. ఎందుకు చేసిపోయింది పని అదే ఐస్ గడ్డ. పట్టుకోవద్దు, చాలా చల్లగా ఉంది. ఎటుపోయిందిరా గుండె మాకు అతకపోత నీ చేతులు. ఇప్పుడేమో అతకపాట్ల. కాళ్ళ పెట్టుకోవాలి. కాళ్ళకు పెట్టుకుంటే లోపల వేడి మొత్తం లాగా. ఫుల్ చల్లగా ఉంది కదా. నీ నవ్వుల చల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. మీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువరిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఎవరు అడిగింది అసలు నిన్ను? దేవుడు ఇంత అందంగా పుట్టడం నాదే తప్పు. దేవుడిని అడగాలి. దేవుడా నన్ను ఎందుకు ఇంత అందంగా పుట్టించు? అందం అంటే నాలాగే ఉంటుంది అన్నట్టుంటుంది. అడుగొచ్చిండు. పొల్ల పెట్టాడు. పొల్లలు పెట్టాడు. నేను ఒక్క షార్ట్ వీడియో పెట్టాను. వాళ్ళ అమ్మని దెబ్బకే చెప్పేసిండు. నేను చెప్పలా. నిజంగా నేను చెప్పలా. నేను ఆ చెప్పినా వాడే పెట్టించింది. నేను చూసిన. నేను పెట్టిలా గాయస్ నమ్మితే నమ్మని లెక్కలేదు. నేనే నమ్మం మేము. నమ్మకం అనేది ఒక మనిషి మీద కలిగించుకోవాలి. నువ్వు నమ్మాలని ఫోర్స్ చేస్తే ఎవరు చేస్తారు? నమ్మరు. ఇప్పుడు చూడు ఎట్ట గమ్మున ఉందో. ఎన్నవా వాడేమండో వద్దురా అసోదరా గోతిలో పడద్దురా. నేను చెప్తా. చిన్నప్పుడు వచ్చేసి ఇదిగో మైండ్లో వాడు పెట్టుకోవద్దు. పెట్టుకొని అనొద్దు. ఎవరైనా ముందే చెప్తాను. నేను పొల్లలు పని పోయిన తర్వాత పని చేసుకుంటారు. 10 మంది వస్తుంటారు పోతారు. పని ఎదురేది స్వామి ఏంద్ర నోటిఫికేషన్ అటు పెట్టుకుంటారా? నేను అట్లా చిన్నప్పుడు వచ్చేసి మమ్మల్ని బూట్ టార్చర్ చేశారంట. కాలు చేళ్ళు కట్టేసి మంచం కింద పడేసి ఒక బల్లిని వేసేవాడు.
నిన్నరా నన్నైతే ఫ్యాన్ కట్టేసి ఉల్టా కాలు కట్టేసి జోక్ అంటున్నాం గాయ. చిన్నప్పుడు భలే చూసుకుంటారంట చెప్తుంటాను దాకా. ఇప్పుడేం చూసుకుంటాడు గాలి తిరిగిపో. చూడు ప్రైవేట్ మాట ఇచ్చారక చూడండి, వీడియో కట్ అంటారు. ఏం ప్రైవేట్? అది వేరేది ఉంటుంది. అర్థమైంది, అర్థమవుద్ది అర్థం కాదు. అర్థం కాదు అంతే. ఇంకా అది డైరెక్ట్ చెప్తే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ పోయింది, ఉండదు అసలు. మటాస్ అవుద్ది. ఇప్పుడు దాకా కూరగాయలు తీసేసుకొని వచ్చారండి. ఇప్పుడు దాకా మాట్లాడి మొత్తం జోగ్గా మాట్లాడుతున్నా వీడియో పరంగా. మామూలుగా అయితే మేము బాగానే ఉంటుంది. నీకేమో చాలా సంతోషము, నాకేమో బలం ఎట్లా చూసుకుంటే డబ్బా అది చూడు. చెప్పి కాదు బుడ్డ అని చూపిస్తున్నా కెమెరా. మళ్ళీ డిస్ప్లే కండలు కరిగిపోయినాయి. అండి ఐస్ గడ్డ కరిగినట్టు కరిగితే మనం ఏం చేస్తామండి? ఒకసారి ఏం చేయాలి? వాడి వీడియో చెప్తాను, వాడిని ఏదో గుగ్గిరి పని చేయాలని చూస్తున్నాను. చెడ్డీలే కాకరా రే. నాన్న కాళ్ళ మీద ఇప్పుడు దాకా రుద్దుకొని అట్ట పడితే అట్ట పట్టుకుంటాను. రుద్దుకోవడానికి పెట్టిందా? ఎందుక? కాళ్ళు అరికాళ్ళు వచ్చి బాగా రావడానికి. అరే కొంచెం కొంచెమే వస్తుంది. నానా వీడియో ఆన్ చేసి ఉంది నానా. అవన్నీ చెప్పకపోతే ఏం చెప్తారు? ఇంకా అన్ని చెప్పాలి. Don't worry, be happy. మదిలో మనుగులు మహిళలు నాకు అర్థమైపోయింది, వచ్చింది నాకు అర్థమైపోయింది. ఆ పిల్ల వచ్చింది. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర. వీడు చూడటానికి అట్లా ఉంటాడు కానీ మొత్తం గమనిస్తా ఉంటాడు ఎవరు వస్తాడు ఎవరు పాత్ర అని. నువ్వు పాటలే పాడుతున్నావు, అవి మేమేమి పాడతాం. మేమేనా ఇల్లు పేరు మా ఇంటి పేరు వద్దిపోగు మేము చేస్తాం రపారప. అబ్బా షార్ట్లు ఎంత మంచి పాడతావు పాటలు. పాటలు పాడి యాక్టింగ్ అట్లా ఇటు చేస్తే ఎవరైనా సినిమాలకి పాటలకి అట్లాంటి యాక్టింగ్ వీడియోలు తీయమంటే తెస్తావా నువ్వు? అబ్బో ఈ పని కాడైనా పడి ఉంటావు కానీ ఏడ మాత్రం ఉండవు నువ్వు. ఏడా ఇంట్లో టైం స్పెండ్ చేయడు. అబ్బా నేను ఏం చేసిన ఎక్కడో పోయి పని దగ్గర అంట పిల్లలని చెప్పాలి. మంచి వయసులో ఉన్నా కదా కుర్రాని. అబ్బా 40 సంవత్సరాలు ఈ వయసులో జరగకపోతే ఏ వయసులో తిరుగుతావు? ఎందుకమ్మా నువ్వు అట్ట అంటావు? నువ్వు ఇప్పుడు ఈ వయసులో నీ వయసు వచ్చినప్పుడు జరగాల మేము. ఇంకా వద్దబ్బా వద్దబ్బా, నువ్వు ఇప్పుడు ఇంకా చిన్నపిల్లడు అబ్బా. వద్దబ్బా అంత లెక్క తిప్పుతాడు. స్కూల్ది పిక్నిక్ అవి ఏం పోయి మిమ్మల్ని పిక్నిక్ అర్థమైంది. వద్దు ఇదిగో ఇయ్యాలి నోట్లేదు బాబు. ఖాళీ టైం దొరికినప్పుడు ఖాళీ టైం ఏడ దొరుకుతుంది? అబ్బా నేనేం చేసాం. ఇప్పుడు వాళ్ళు ఇంటి వాళ్ళు వస్తారు పనికి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 4 రోజులు టైట్ ఉంటుంది పని. ఆ తర్వాత మొత్తం ఫ్రీ అవుతుంది చాలా వరకు. అప్పుడు మమ్మల్ని
తిప్పుతా ఏదో చెప్పిన కర్ర తీసుకొని గల్లి గల్లి కొట్టుకొని తిప్పుకొని రానా అదంతా ఏరేది మా స్కూల్ సైకిల్లో ఉన్నాయిలే మేము సైకిల్లో కొద్దిగా గల్లీ గల్లీలో పోయి వస్తాం. ఈ సంవత్సరం లేదు, ఈ ఒక్క సంవత్సరానికి రెస్ట్ తీసుకోవాలి. అబ్బో పడికి పోతాం, ఈ ఒక్క సంవత్సరం పనికి రాండి, వచ్చే సంవత్సరం అబ్బో అట్లా చెప్తుడు కానీ అసలు అట్లా చేయను కూడా చేయడు. నేనేమో ఆశ పెట్టుకున్నా. రే పిచ్చి పట్టిందా నీకో? ఆశ పెట్టుకుని అంటారంట స్కూల్కి పోవద్దని. స్కూల్కి పోకపోతే ఏం చేయాలి? ఆడ పాప మాట్లాడుతాను వద్దులేము. కొయ్యారే కొయ్యి కొయ్యి కొయ్యా కొయ్యారే సన్న మామా కొయ్యి కొయ్యి. అసలు వీడియో ఫోన్ చేతికి పుల 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 మాట్లాడతాం. రపారపా రపార చూసినప్పుడా మాట్లాడి పడుతుంది. 2 కార్లలో పోయినారంటాడు, ఒక్క కారే ఏదో వచ్చుంటుందేమో. పొయ్యి వచ్చింది ఆ కారు మధ్యాహ్నం. ఏమో అది సర్వీసింగ్ పోయి లైట్లో వీడియో చూపిస్తా అండి. వద్దా? అర్థం కానీ చూపిస్తా. ఏ అమ్మాయి అన్నట్టు చూద్దామని చిట్టామని చూద్దాం. పురాణ యుగమున ఈగిరిపైనే ఆదర్శి తలాతనంబున అతని పేరుతో అయినది ఈగిరి యాదగిరి. అరే ఎందుకు అట్లా చేస్తాను? యాంది ఒకసారి ఇటు తిరిగి యాంది బ్రౌన్ కలర్ అయిపోయినాయి. కలర్ పెయింటింగ్ కలర్ వేసుకుంటానా అంది. బిర్యానీ కావాలి. ఓయమ్మో నన్ను నమ్మకం చేసుకో. ఇలాంటి ఒక వాటిలో ఎవరికైనా మాట్లాడు. ఆ పిల్లకి నేను ఐడియా ఇచ్చింది నిన్న. కాదు అవును నిన్న చెప్పిండు, రేపు నాన్న తాకు తెప్పించుకున్నా. అది ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కూడా ఎందాక ఒక 10 రూపాయలు ఇమ్మంటే నీ లేదు. ఇంక బిర్యానీ అనొచ్చు వస్తామ్మా నీకు. చేసిన జన్మధన్యమే అన్ని పెట్టారు కింద వాళ్ళు. మనం కూడా తెస్తాంలా, మనం కూడా ఇస్తుందా? పోయినప్పుడు సంవత్సరం అయిపోయింది పోయి. తిరణాలు అప్పుడు అరే మొన్నే గార పోయి వచ్చింది. అంటే అందరం అంటుంది, అందరం ఒకటేసారి. అందరం మళ్ళీ పోయేది. అందరూ అంటే నానమ్మోళ్ళు వాళ్ళందరూ. మన ఫ్యామిలీ నేను అది కాదు అంటుంది అందరని. ఇప్పుడు అందరం కలుసుకొని పోయి వచ్చాను. తోటకి లేదు ఎవరు అంతా వాళ్ళే పోతుంది, ఎవరు అంతా ఇది బాగుంటే 10 మంది వస్తారయ్యా చుట్టాలై మీ ఇంటికి. బిర్యానీ ఒక పొట్లంది. 200 నాన్న బిర్యానీ ఒకటి తెప్పినా, నాకు కూడా తినే బుద్ధి అవుతుంది. 1000 రూపాయలు. 1000 రూపాయలు బిర్యానీ కూడా ఉంది. 1000 రూపాయలు 2000 చూడు ఒకసారి. 300 చేస్తున్నా, లేకపోతే 250. ఒరే చిట్టి చెప్పుకొని నాకు వచ్చి పడుద్ది కట్టము. ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ చికెన్ ఉంటే చూడు. ఎగ్ ఎందుకు? ఎగ్ చెప్పు చెప్పారు. చేస్తున్నా గుడ్డు బుర్రె చేస్తారా పో. ప్లీజ్ గుడ్డు పూజ సూపర్ ఉంటుంది. గుడ్డు పూజ గుడ్డు పూజ దగ్గర చెల్లెలు ఉన్నాయి. చెల్లెలు ఎప్పుడు నానెత్తుకొని వెళ్ళిపోయింది. ఇందాక నానెత్తుకొని వెళ్ళిపోయింది. ఎంతమందికి అది? 5గురికి 300. రాసింది. అది 500 గ్రాములు అయితే పిల్ల. జరుగు చిట్టి. ఎందుకు లేదు తక్కువ ఎత్తాను నాన్న కావాలంటే.
ఇదో నాన్న గ్యాస్ ప్రాబ్లం అయిపోయింది అంతా ఎవరికి అందరికి ఇంకా అయిపోలేదా ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతుండ్రు అందరూ రాలంగా కాదు షాపులలో వచ్చినాయి అన్నిట్లలో ఇంకా రాలేదా అయితే ఈ బిర్యానీ ల్యాండ్ నుంచి తయారు చేసుకొని వస్తాను వీళ్ళు అదే అవును హోటల్లో ఎడదేస్తారా అర్థం చేసుకోవాలి ఇందు ఎగ్ ఈజీరా బిర్యానీ అమ్మ బిర్యానీ ఒకసారి అరే నా మీద పడకాకండి దానికి నాన్న కాళ్ళకి ఎట్టుకుని రుద్దుకుని ఇందాక సరే ఏం కాదు ఆపేసాం మధ్య